ఎడిఫికేషన్ మినిస్ట్రీస్ వీక్షకులందరికీ ప్రభువైన యేసుక్రీస్తు పేరిట వందనాలు. ఈరోజు మన ధ్యానాంశము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరము యొక్క పరిమాణము చొప్పున కృప ఇవ్వబడెను. దేవుడు ఈ వాక్యాన్ని మనకు ఆశీర్వదించి మనం అర్థం చేసుకునేలాగా మనకు ఆయన కృప చూపించును గాక. ఇక్కడ మనం చదివినటువంటి ఈ 4వ అధ్యాయం మొదటి భాగాల్లో దేవుని యొక్క సంఘము అనగా ఆయన శరీరం మీద ప్రభువైన యేసుక్రీస్తు శిరస్సు, తరువాత ఆత్మ, కుమారుడు, తండ్రి ఏ విధంగా సంఘంలో రకరకాలైనటువంటి విధంగా మనందరినీ కలిపి కట్టుతున్నారో ఆ విషయాలను గమనించున్నాం. దాని తరువాత ఈ సంఘంలో పనిచేయగలగటానికి, సంఘము క్షేమాభివృద్ధి పొందగలగటానికి అవసరమైనటువంటి రీతిలో మనకు ఏవి అవసరమో వాటన్నిటిని కూడా ఆయన సమకూర్చున్నాడు. దాని యొక్క వివరణలోనికి ఈ 7వ వచనం ద్వారా మనం ప్రవేశిస్తున్నాం. మొదటగా చెప్పబడిన 7వ వచనంలోని భాగాల్లో అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడిను అని రాయబడింది. కృప అనేటువంటిది మొదటిది, అది తర్వాత ప్రతివానికి అనేటువంటిది, తర్వాత అది ఎలా ఇవ్వబడిందంటే క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున ఇవ్వబడింది అని చెప్పబడింది. కనుక ఈ 3 విషయాలు ఈరోజు మనం చూద్దాం. మొదటిగా ప్రతివానికిని ఇవ్వబడిన అని రాయబడినది. కనుక సంఘంలో కూడి వచ్చేటువంటి బిడ్డలందరికీ కూడా దేవుడు తన కృపావరాన్ని ఏదో ఒక దానిని ఇచ్చినాడు. ఆ విషయాన్ని ప్రతి ఒక్క సంఘంలోని ప్రతి ఒక్కరూ, ఆయన శరీరంలో అవయవములుగా చేయబడినటువంటి ప్రతి ఒక్కరూ గమనించవలసిన విషయం, చూడవలసిన విషయం. అయితే ఇది మనం అనేక సంఘాలని పిలువబడుతున్నటువంటి వాటిలో మనం చూసినప్పుడు అనేక మంది ఇటువంటి విధమైన అనుభవాన్ని కలిగిన వారుగా లేరు. అది ఎంతో దుఃఖకరమైన విషయం. కానీ దేవుని వాక్యము దీనిలో స్పష్టంగా తేటగా మాట్లాడుతున్నది, ప్రతివానికిని అనేటువంటిది. చూడండి, మొదటిగా రోమాపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం. తన్ను తాను ఎంచుకునని దాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము ఎంచుకునవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్తున్నాను. అనగా ప్రతివానికి ఒక్కొక్కరికి దేవుడు విభజించి ఇచ్చినటువంటి పరిమాణం చొప్పున అని వ్రాయబడింది. అంటే అందరికీ ఇవ్వబడిందని అర్థం. దాని తర్వాత కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం. ఆయనను అందరి ప్రయోజనం కొరకు ప్రతివానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుతున్నది. అంటే సంఘంలో కూడి వచ్చినటువంటి ప్రతివారికి కూడా ఆత్మ యొక్క ప్రత్యక్షత అనుగ్రహించబడుతున్నది. తర్వాత 14వ అధ్యాయంలో చూసినప్పుడు 26వ వచనంలో, సహోదరులారా, ఇప్పుడు మీలో ఏమి జరుగుతున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తన పాడవలనని ఉన్నాడు, మరి ఒకడు బోధింపవలని ఉన్నాడు, మరి ఒకడు తనకు బయలుపరచబడినదని ప్రకటన చేయవలని ఉన్నాడు, మరి ఒకడు భాషతో మాట్లాడవలని ఉన్నాడు, మరి ఒకడు అర్థము చెప్పవలనని ఉన్నాడు. సరే, సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. అంటే ఇక్కడ వచ్చినప్పుడు ప్రతి ఒక్కడు కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిలో కూడా ఈ రకరకాలైనటువంటి విధంగా పరిచర్య జరిగించడానికి సిద్ధపడి వస్తున్నారు అనేది మనం గమనిస్తున్న విషయం. దాని తర్వాత ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో మనం చదివినాం. తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వచనం 15 కూడా. ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండను. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, మరి ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికి ఇచ్చి వెంటనే దేశాంతరం పోయాను. కనుక తన దాసులు, ఇక్కడ కొంతమందిని రాయబడలేదు, తన దాసులను పిలిచినాను అనగా దాసులుగా పిలువబడుతున్న అందరికీ కూడా ఆయన తన యొక్క ఏదైతే ఉపయోగించాలని తన గైరి హాజరీలో అప్పగించి తన యొక్క రాజ్య విస్తరణ కొరకు పనిచేయాలనేటువంటి వరములను వారికి అప్పగించి వెళ్ళినాడు. ఆ విధంగా మనం ఇక్కడ ఎఫెసీ పత్రికలో కానీ, మత్తయి సువార్త, రోమా పత్రిక, తర్వాత ఈ
కొరింథీయులకు రాసిన పత్రిక, తర్వాత మరలా చూడండి 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం. దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకనికొకడు ఉపచారం చేయడి. కృపావరము పొందిన కొలది ఒక్కొక్కడు ఉపచారం చేయడి అంటే ఏ విధంగా ప్రతి వారికి ఇవ్వబడిందో ఆ ప్రకారంగా మీరు పని చేయండి అని పేతురు కూడా హెచ్చరిస్తున్నాడు. కనుక మొట్టమొదటిగా ఇక్కడ మనం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూసినట్లుగా ఆయన ప్రతివానికి అని చెప్పబడినటువంటి మాట ఆ ఒక ఎఫెసీ పత్రికలోనే మాత్రమే కాకుండా మత్తయి సువార్త, రోమా పత్రిక, కొరింథీ, పేతురు ఈ పత్రికలన్నిటిలో కూడా వ్రాయబడింది. సో దీని గమనంలోనికి ప్రతి ఒక్క విశ్వాసి రావాలి. కనుక మొట్టమొదటిగా నేను నిజంగా రక్షించబడినట్లయితే దేవుడు తన వాక్య ప్రకారంగా ఒక వరము, కృపావరం నాకు అనుగ్రహించబడుతుందని చెప్పబడుతుంది. కనుక నాకు ఇవ్వబడినటువంటిది ఏమిటి అనేది చూడాలి. తిన్నట్లుగా కనుక లేకపోతే అది మనం పరీక్షించుకొని దేవుని దగ్గర చూడవలసినటువంటి విషయమైనది. అది ఆయన మనందరికీ అనుగ్రహించుతున్నానని చెప్పబడినటువంటి వాక్యము నెరవేర్చబడగలిగేటట్లుగా మన జీవితాలను మనం పరీక్షించి చూసుకోవాలి. తర్వాత ఇంకొకటి కూడా మనం చూడవచ్చు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4 నుంచి 6 వచనాల వరకు. ఎట్లనగా తను ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులనుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. కనుక ఈ సంఘంలో ఎఫెసీలో ఉన్నటువంటి వారందరి విషయంలో పౌలు ఏం చెప్తున్నాడంటే 2 విషయాలు. ఒకటి, దేవుడు ముందుగానే వారిని ఎరిగి ఉన్నాడని, జగత్ ఉత్పత్తికి ముందుగానే వారు మరి కుమారులనుగా స్వీకరించుటకై తన కోసం నిర్ణయించుకుని ఉన్నాడనే విషయాన్ని చెప్తున్నాడు. అటువంటి వారి మీద ఇక్కడ చూడండి 13వ వచనంలో ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం, మీరును సత్యవాక్యమును అనగా మీ రక్షణ సువార్తను విని క్రీస్తునందు విశ్వాసముంచి వాగ్దానము చేయబడిన ఆత్మచేత ముద్రించబడుతుంది. కనుక ప్రతి విశ్వాసిలో కూడా ఇటువంటి నిశ్చయితలోనికి రాగలిగిన వారందరూ ఈ దేవుని యొక్క కృపను లేక ఆయన వరాన్ని ప్రతి ఒక్కరూ పొందగలిగిన వారుగా మనం చూడగలుగుతాం. ఇటువంటిది కనుక మన యొక్క జీవితంలో మనము ఆ దేవుడు కోరుతున్నటువంటి జీవము నిమిత్తమైనటువంటి విధంగా మన యొక్క రక్షణ ప్రారంభమై ఆ దిశగా కనుక అడుగులు పడకపోయినట్లయితే ఇప్పుడు మనం చదువుతున్నటువంటి ప్రతివానికి మరి కృప ఇవ్వబడినటువంటిది మన జీవితంలో మరి నిజం కాకపోతుందంటే మనం అది సరైన విధంగా చూసుకోవాలి. దేవుడు మనందరికీ కూడా ఆ కృపను ఇవ్వాలని కోరుతున్నాడు. మనందరం కూడా ఆయన శరీరంలోని అవయవములుగా చేయబడ్డాం. ఆ అవయవం ప్రతిదీ కూడా శరీరం యొక్క సరైనటువంటి విధంగా పని చేయగలగడానికి అవసరం. అందుచేత ఆ పని చేయగలగడానికి అవసరమైనటువంటి పరలోక సంబంధమైన దేవుని కృపావరము ప్రతి ఒక్కరి ద్వారా సంఘంలో పనిచేయవలసి ఉన్నది. అది మనందరం కూడా గుర్తెరగాలి. అది ఒకవేళ మనలో కనుక పని చేయకపోతున్నట్లయితే, ఒకవేళ లేకపోయినట్లయితే మనం సరైన విధంగా ప్రభువుతోటి మన సంబంధాన్ని మనం ఏ విధంగా ఉన్నామనేది పరీక్షించుకోవలసినటువంటి సమయం. లేనట్లయితే దేవుడు మన పక్షంగా కలిగిన ఉద్దేశాల యొక్క సఫలీకృతం అవ్వటంలో మనము నిష్ఫలంగా ఎంచబడతాం. అది మనకు ఎంతో నష్టకరమైనటువంటి జీవితంగా ఎంచబడుతుంది దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు. దాని తర్వాత మరలా ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో 7వ వచనం, అయితే మనలో ప్రతివానికిని క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇయ్యబడెను. కృప ఇయ్యబడెను అనేటువంటిది మరి ఆదిమ భాషలో చూసినప్పుడు అది మనం ఎరగక మునుపే ఆయన మనల్ని నిర్ణయించుకుని ఉన్నప్పుడే, ఆయన జగత్ పునాది వేయబడక మునుపే మనల్ని తెలుసుకున్నప్పుడే, ఏర్పరచుకున్నప్పుడే ఆ కృప ఇయ్యబడెను అనేటువంటి విధంగా గ్రీకు భాషలో ఉన్నటువంటి పదాలు చెప్పబడుతున్నాయి. కనుక ఎవరైతే దేవుని ఏర్పాటులో ఉండి తర్వాత జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఎవరిని నిర్ణయించుకుని ఉన్నాడో కుమారులనుగా స్వీకరించడానికి వారికి దేవుడు ఆ కృపావరమును అనుగ్రహించున్నాడు. సో ఇది అటువంటి వారిలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించబడింది.
వారందరూ కూడా దేవుని యొక్క శరీరంలోని అవయవములుగా ఎంచబడుతున్నారు. వారికి ఇవ్వబడినటువంటి కృప అంటే ఆ కృపా వరములు అవి రకరకాలుగా ఉన్నాయి. కానీ వాటిలో ఆ విధంగా శరీరంలోనికి తీసుకుని రాబడిన వారందరికీ కూడా అనుగ్రహించబడ్డాయి. దాని గురించి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో చూచినట్లుగా, తర్వాత 3వ అధ్యాయం 2వ వచనం, మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమైన ఏర్పాటును గురించి, లేక ఆ ఏర్పాటు అనే మాటకు కింద మార్జిన్లో అర్థం రాయబడినది గృహ నిర్వాహకత్వము. అంటే పౌలుకి ఇవ్వబడినటువంటి దాని గురించి చెప్తున్నాడు. పౌలుకి ఇవ్వబడినటువంటి కృప ఈ గృహ నిర్వాహకత్వము. ఆ గృహ నిర్వాహకత్వం అనే దాని గురించిన వివరణ 3వ వచనంలో చెప్పినాడు. ఎట్లనగా క్రీస్తు మర్మము దేవ దర్శనము వలన నాకు తెలియపరచబడిన సంగతిని గురించి మునుపు సంక్షేమముగా వ్రాసితిని. అంటే దేవుని సంఘాన్ని గురించినటువంటి మర్మం ఏదైతే ఉన్నదో అది తెలియపరచబడవలసినటువంటి మర్మమును గురించిన కృపావరము అపోస్తలుడైన పౌలుకి ఇవ్వబడింది. తర్వాత 7వ వచనం చూడండి. అదే అధ్యాయంలో, దేవుడు కార్యయోగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇక్కడ చెప్పబడుతున్నాడు, ఆ మర్మంతో పాటుగా దేవుడు ఏదైతే తనకు అనుగ్రహించున్నాడో ఆ సువార్తకు పరిచారకుడిగా చేయబడినటువంటిది ఇవ్వబడినటువంటి కృపావరం. అలా ప్రతి ఒక్కరికి కూడా రకరకాలైనటువంటి దాని కృపా వరములు లేక కృప మనము ఆ శరీరంలో ఉండి పని చేయగలగటానికి అవసరమైనటువంటి రీతిలో ఎవరిని ఏ విధంగా ఎంచుకొని ఇవ్వాలని కోరుతున్నాడో ఆ విధంగా దేవుడు అందరికీ అనుగ్రహించున్నాడు అనేటువంటి అంశాన్ని చూస్తున్నాం. దాని తర్వాత రోమాపత్రిక 12వ అధ్యాయం 6-7 వచనాలు, మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. అక్కడ కృప ఇవ్వబడినని మొదటి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో ఉంది. ఇక్కడ దానిని గురించిన మరింత వివరణ ఇవ్వబడుతుంది. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపా వరములు కలిగిన వారమై ఉన్నాము. ఆ వరములు కూడా ఇక్కడ చెప్పబడ్డాయి. ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోనూ, పై విచారణ చేయవాడు జాగ్రత్తతోనూ, కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. ఈ విధంగా ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి విధంగా ఆ కృపావరములు నానా రకాలుగా ఉన్నాయి. అవన్నీ కూడా మనం ఏ విధంగా సంఘంలో శరీరంలోని అవయవములుగా ఉంటూ సంఘంలోని సభ్యులందరూ కూడా క్షేమాభివృద్ధి కలిగుటకు మనకు అనుగ్రహించబడినటువంటి పరిమాణం చొప్పున పని చేయవాలని అనేటువంటిది మనం చూస్తున్నాం. దాని తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం, అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ప్రయాసపడినది నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఇక్కడ పౌలు తన విషయమై చెప్తున్నాడు. ఏది ప్రకటించాలో ఆ ప్రకటించబడేటువంటి కృపా వరము లేక కృప తనకు అనుగ్రహించబడినది. దాని అనుగుణంగా నేను పనిచేస్తున్నాను, ప్రయాసపడి ఉన్నాను అనేది చెప్తున్నాడు. దాని తర్వాత 1 పేతురు 4వ అధ్యాయం 10వ వచనం, దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులయండి, ఒక్కొక్కడు కృపావరము పొందిన కొలది ఒకరికొకడు ఉపచారము చేయడి. ఇక్కడ కూడా ఒక్కొక్కడు ఆ కృపావరము పొందిన కొలది ఆ కృప విషయమై అంటే ఏదైతే మీరు పొంది ఉన్నారో దాని విషయమై మంచి గృహ నిర్వాహకులుగా పనిచేయండి. ఇది ప్రతి ఒక్కరికి ఇవ్వబడినటువంటి దేవుని యొక్క కృపావరము. అందరూ కూడా సరైన విధంగా దానిలో నిలబడి పని చేయవలసినటువంటి బాధ్యత మన అందరి మీదన ఉన్నది. తర్వాత 1 కొరింథీ 12వ అధ్యాయం 4వ వచనం, కృపావరములు నానా విధములుగా ఉన్నవి కానీ ఆత్మ ఒకడే. కనుక ఆ కృపావరములు వేరువేరుగా ఉన్నాయి కానీ ఆత్మ ఒకడే. అది ఇక్కడ 11వ వచనంలో చెప్తున్నాడు. అంటే ఆ పైన 10వ వచనంలో 9వ వచనంలో రకరకాలైనటువంటి ఆ వరములను గురించి తెలియజెప్పుతూ 11వ వచనంలో, అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే
తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకముగా పంచి ఇచ్చుచూ కార్యసిద్ధి కలుగజేస్తున్నాడు. ఇది తన కృపను ప్రతివానికి శరీరంలో ఉండి పని చేయగలగటానికి, శరీరము క్షేమాభివృద్ధి పొందగలగటానికి అనుగ్రహించున్నాడు. ప్రతివాడి ఆత్మ ద్వారా వాటిని ఉపయోగించి పనిచేస్తూ సంఘానికి, శరీరమునకు బలాభివృద్ధి కలుగు చేస్తున్నాడని చూస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ మనం చూసినటువంటి ప్రతివానికిని, తర్వాత దేవుని యొక్క కృపావరము, తర్వాత మూడవదిగా మనం ఎఫెసీయులకు పత్రిక 4వ అధ్యాయం, అయితే మనలో ప్రతివానికి క్రీస్తు అనుగ్రహించు వరం యొక్క పరిమాణం చొప్పున కృప ఇవ్వబడిన. ఇది ఇవ్వబడినటువంటి ఆ కృప ప్రతివానికి ఒక పరిమాణం చొప్పున ఇవ్వబడింది. అంటే ప్రతివానికి ఇవ్వబడినటువంటి ఆ కృపా వరంలో కొంత కొలత ఉన్నది. ఒక ప్రభు విషయంలో మాత్రమే. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయంలో 33-34 వచనాలు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడన్న మాటకు ముద్ర వేసినాడు. ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మ అనుగ్రహించును కనుక ఆయన దేవుని మాటలే పలుకును. కానీ మిగిలిన మన అందరికీ కూడా ఆయన ఒక ఆ వరము ఇవ్వబడుట, కృపావరము ఇవ్వబడుట మాత్రమే కాకుండా ఆ వరము ఎటువంటి విధంగా పనిచేయాలో దానికి పరిమాణం అనేటువంటిది ఆయన ముందుగానే ఎరిగి ఉన్నాడు. ఆ పరిమాణము చూడండి, మత్తయి సువార్త 25వ అధ్యాయం 15వ వచనం. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయెను. ఇక్కడ తన దాసులను పిలిచాడు అందరినీ. ఒకటికి 5 తలాంతులు, ఒకటికి 2, ఒకటికి 1 తలాంతు ఇచ్చినాడు. తలాంతులు ఒకటే, కానీ ఒక దాసుడికి 5, ఒక దాసుడికి 2, ఒక దాసుడికి 1 ఇచ్చినప్పుడు అక్కడ వారికి ఇవ్వబడినటువంటి ఆ పరిమాణంలో వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. ఇది ఎందుకు అలా ఇవ్వబడింది అంటే దాని పక్కన వ్రాసి ఉన్నది, ఎవని సామర్థ్యం చొప్పున వానికిచ్చి. కనుక దేవుడు మనకు కృపావరాన్ని ఇవ్వటం మాత్రమే కాకుండా మనము ఏది చేయగలమో, ఎంత మేరకు చేయగలమో అది ఆయన జ్ఞానం చొప్పున మనను ముందుగానే ఎరిగిన వాడై ఉండి ఆ సామర్థ్యం చొప్పున ఆయన మనకు అనుగ్రహించేవాడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ ఎవని సామర్థ్యం చొప్పున అంటే కొంత ఈ మన యొక్క సామర్థ్యం చొప్పున ఆ వరాలు ముందుగానే ఎరిగి ఏ విధంగా మనం పని చేయగలమో, ఎంతవరకు ఆ కృపావరములను ఉపయోగించి సంఘానికి, శరీరానికి క్షేమాన్ని, ఆయనకు మహిమను తీసుకుని రాగలమో ముందుగా గుర్తెరిగి ఆ సామర్థ్యం చొప్పున ఆయన మనకు దానిని అనుగ్రహించేవాడుగా ఉన్నాడు. కనుక ఆ సామర్థ్యం చొప్పున మనం సంపూర్ణంగా పనిచేయవలసిన బాధ్యత మన మీద ఉన్నది. అందుచేత ఇక్కడ చూడండి, ఒక అతను 5 తలాంతులు పొంది మరలా 5 తలాంతులు సంపాదించాడు. ఒక అతను 2 తలాంతులు ఉండి మరలా అతను 2 తలాంతులు సంపాదించాడు. అలా ఎవరి సామర్థ్యం చొప్పున వాళ్ళు సంపూర్ణంగా పనిచేశారు. అంటే 5కు 5, 2కి 2 ఇద్దరు చేయగలిగారు. అంటే వారి సామర్థ్యాన్ని చక్కగా ఉపయోగించుకున్నారని అర్థం. కనుక ప్రతివానికి వాని సామర్థ్యం చొప్పున, పరిమాణం చొప్పున ఆ కృపావరము అనుగ్రహించబడినప్పుడు మనము మన యొక్క సామర్థ్యాన్ని ముందుగా ఎరిగి ఉన్నాడు కనుక ఆ సామర్థ్యంలో ఆయన పని చేయాలని మనల్ని కూడా ప్రభువు కోరుతున్నాడు. దానిని ముందు మనం గుర్తెరగాలి. కనుక ఇది ఎవరైనా వారి సామర్థ్యమునకు మించి చేయమని ఆయన అడుగుటలేదు, కానీ మనకు అనుగ్రహించబడినటువంటి పరిధిలో ఆ పరిమాణం యొక్క కొలత ఎటువంటిదో ఆత్మ ద్వారా తెలుసుకొని ఇవ్వబడినటువంటి పరిస్థితులలో నమ్మకమైనటువంటి దాసుని వలె పనిచేయటం అనేటువంటిది దేవుడు మన జీవితంలో చూడాలని కోరుతున్నాడు. అలా కాకుండా మనము వేరే వారితో మనము పోటీ పడుట అనేటువంటిది ఆయన కోరటం లేదు. దేవుడు మనకేది అనుగ్రహించున్నాడో ఆ సామర్థ్యం చొప్పున మనం పని చేయాలని కోరుతున్నాడు. మనకు అనుగ్రహించబడిన కృపావరము, మన సామర్థ్యమును గుర్తెరిగినటువంటి దేవుడు ఎటువంటి నమ్మకత్వంతో యజమానునికి మనం దాసులుగా పని చేయగలమో దానిని చూసేవాడుగా ఉన్నాడు. కనుక మన బహుమానం అనేటువంటిది మనకు అనుగ్రహించబడినది, మనకు ఇవ్వబడినటువంటి సామర్థ్యంలో నమ్మకంగా పనిచేయటం అనేటువంటి ఆధారంగా ఉంటుంది. దానిని మనం గుర్తెరిగి మనకు అనుగ్రహించబడిన పరిస్థితులలో, మనకు ఉన్నటువంటి సామర్థ్యంలో ఇవ్వబడినటువంటి తలాంతులను పూర్తిగా వినియోగించుకొని నమ్మకంగా పనిచేయటం అనేటువంటిది
దేవుడు మనలను కోరుతున్నటువంటి విషయం. తర్వాత ఈ విషయాన్ని ఇంకా మనం చూడవచ్చు. చూడండి, తర్వాత చూస్తే ఇది గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజెప్పుచున్నాను. మనుషుని వలన దానిని నేను పొందలేదు, నాకెవడనో దానిని బోధింపనూ లేదు, కానీ యేసుక్రీస్తు బయలుపరచబడటం వలననే అది నాకు లభించినది. కనుక ఇక్కడ పౌలు తాను పొందినది మనుషుని ద్వారా పొందినది కాదని చెప్తున్నాడు. అది తన సామర్థ్యాన్ని గుర్తెరిగి దేవుడు ఏ విధంగా అపోస్తలుడైన పౌలును వాడుకోవాలని కోరి ఉన్నాడో దానికి అనుగుణంగా తగినటువంటి బోధను ప్రత్యక్షంగా ప్రభు అయిన యేసుక్రీస్తు అతనికి అనుగ్రహించున్నాడు. కనుక ఈ పరిచర్య అనేటువంటిది మనుషులు మనకు అనుగ్రహించడం ద్వారా జరిగించేటువంటిది కాదు, లేక శరీర సంబంధమైనటువంటి అనేకమైన సామర్థ్యాన్ని చొప్పున జరిగించేది కాదు. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపావరాన్ని ఆయన చూసిన కొలదు ఏ సామర్థ్యం చొప్పున మనం చేయగలమో దాని చొప్పున జరిగించగలిగేటువంటిది. దాని తర్వాత 1 కొరింథీ 15వ అధ్యాయం 10వ వచనం మరలా, ఆయనను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలనే అయినాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలం కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నాను. ఇక్కడ దేవుడు అపోస్తలుడైన పౌలు యొక్క సామర్థ్యాన్ని గుర్తెరిగి ఆ సామర్థ్యం చొప్పున అతనికి అనుగ్రహించున్నాడు. అది మరి విశ్వాసులుగా ఉన్నటువంటి వారందరికీ ఆయన ప్రతివానికి వారి వారి యొక్క సామర్థ్యం చొప్పున ఇవ్వబడుతుంది. అలా ఇవ్వబడినప్పుడు పౌలు ఏం చెప్తున్నాడంటే 10వ వచనంలో, నాకు అనుగ్రహింపబడిన కృప నిష్ఫలం కాలేదు. అంటే నాకు ఏదైతే అనుగ్రహించబడిందో అది నేను ఫలింపులోనికి తీసుకుని వచ్చున్నానని చెప్తున్నాడు. అలా ఫలింపులోనికి తీసుకురావడానికి వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడుతున్నాను. ఇక్కడ వారందరూ అంటే అంతకు ముందుగా ఉన్నటువంటి అపోస్తలులు, ఇతడు కడమ అపోస్తలులు, అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటుగా ఉన్నటువంటి వారితో కాకుండా తర్వాత ప్రభువు ఇతనికి ప్రత్యేకంగా ప్రత్యక్షమై ఆ వెలుగును ప్రసాదించి ఆ కృపావరాన్ని అతని మీద కుమ్మరించాడు. ఆ గృహ నిర్వాహకత్వాన్ని అప్పచెప్పాడు. అలా అప్పచెప్పబడినప్పుడు పౌలు సామర్థ్యాన్ని, అతడు వెళ్ళేటువంటి పరిస్థితులను, ఏ ఏ మార్గాలలో ఏ ఏ పరిస్థితులలో అతను ఎదుర్కొనబోయేటువంటి సమస్యలు, శ్రమలు, వాటన్నిటిని కూడా ముందుగానే ప్రభువు గుర్తెరిగినాడు. దానికి అతనిని సిద్ధపరిచాడు. అలా సిద్ధపరిచినప్పుడు అతను చెప్తున్నాడు, నేను వారందరికంటే అధికంగా ప్రయాసపడుతున్నాను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క కృపావరం అతనికి అనుగ్రహించబడింది. ఆ కృపలో అతనికి సామర్థ్యం చొప్పున దేవుడు అనుగ్రహించున్నాడు. ఆ సామర్థ్యములో మిగిలిన వారి కంటే నేను అధికంగా ప్రయాసపడ్డానని చెప్తున్నాడు. అంటే మనకు ఇవ్వబడినటువంటి వరమును వాడబడటానికి ఇవ్వబడినటువంటి పరిస్థితులలో కొంతమంది ఎక్కువగానో కొంతమంది తక్కువగానో ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. కానీ నేను ఆ విధంగా కాకుండా అందరికంటే అధికంగా ప్రయాసపడ్డానని చెప్తున్నాడు. అంటే తన జీవితంలో ప్రతిరోజు తనకు కలగజేయబడినటువంటి అవకాశాలలో ఆ కృపావరాన్ని ఏ విధంగా ఉపయోగించుకొని మరి తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన యేసుక్రీస్తుకు మహిమ కలిగించులాగున ప్రతిరోజు అతను ప్రయాసపడి ఉన్నాడని చెప్తున్నాడు. అది ఎవరెవరికైతే ఆ కృపావరాలు ఇవ్వబడ్డాయో వారందరూ కూడా శరీరంలోని అవయవములుగా ఉంటూ ఆ శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు మరి మనలో ఉన్న సామర్థ్యం చొప్పున ఆయన మనకు అనుగ్రహించబడిన దానిని ఆయన మరి కృపను ఉపయోగించుకొని పని చేయడం అనేటువంటిది మనందరం కూడా చేయవలసిన పని. దాని తర్వాత చూడండి, 1 కొరింథీ 12వ అధ్యాయం 11వ వచనం. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచిచ్చుచు కార్యసిద్ధి కలుగజేయుచున్నాడు. కనుక ఇక్కడ మనం 15వ అధ్యాయంలో పౌలు పని చేస్తున్నట్లుగా చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక మరి కోణంలో దీన్ని చూస్తున్నాం. ఆత్మ దానిని కార్యసిద్ధి కలుగజేయుచున్నాడని చెప్తున్నాడు. మనకు అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ వరములను మనకు అనుగ్రహించడం మాత్రమే కాకుండా ఆ వరము పని చేయగలగటానికి బలాన్ని కూడా ఇచ్చేవాడుగా ఉన్నాడు. అందుచేత అది సంపూర్ణమైన ఫలింపులోనికి రావటానికి ఆయన మనకు నడిపింపును, జ్ఞానమును ఏ విధంగా ఎక్కడ ఎప్పుడు ఎలా వాడాలో ఆ విధంగా వాడగలగటానికి కావలసినటువంటి
జ్ఞానమును ఆయన మనకు ప్రసాదించేవాడుగా ఉన్నాడు. ఆ విధంగా ఆ ఇవ్వబడినటువంటి వరము, ఆ తలాంతు మరి పూర్తి ఫలములోనికి రాగలిగేటట్లుగా ఆత్మ మనలో ఉండి పనిచేసేవాడుగా ఉన్నాడు. ఈ ఆత్మకు ఆ విధంగా పని చేయాలి అంటే మనం ప్రతిరోజు కూడా ఈ ఆత్మ చేత నడిపించబడుతున్నటువంటి అనుభవం, తర్వాత వారితో మనం సరైనటువంటి సాంగత్యం కలిగి ఆత్మ నడిపింపును కలిగి పరిస్థితులు మరి ఎక్కడ ఎప్పుడు ఏ విధంగా ఆయన చేత నడిపించబడాలో ఆ విధంగా నడిపించబడుతున్న అనుభవం కలిగి ఉన్నప్పుడు ఆ ఆత్మ మనలో ఉండి దానిని కార్యసిద్ధి కలుగు చేసేవాడుగా ఉన్నాడు. అంటే ఎటువంటి విధమైన ఉద్దేశం దేవుడు మనకి ఆ వరాన్ని, కృపావరాన్ని ఇచ్చుటలో కలిగి ఉన్నాడో దాని యొక్క సంపూర్ణ నెరవేర్చుట అనే అనుభవంలోని తీసుకుని రాబడగలుగుతాం. దాని తర్వాత చూడండి, కొలసలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28, 29 వచనాలు, లేకపోతే 27 నుంచి. అన్యజనులలో ఈ మర్మము యొక్క మహిమైశ్వర్యం ఎటిదో అనగా మీ యందున్న క్రీస్తు మహిమ నిరీక్షణ అయి ఉన్నాడు. అక్కడ దానికి కింద మార్జిన్లో రాయబడినది గృహ నిర్వాహకత్వము. అంటే క్రీస్తు మనలో ఉన్నాడు అనేటువంటి ఆ మర్మమును గురించిన మహిమ నిరీక్షణ, ఈ మొత్తం తెలియజెప్పేటువంటి దానిని గృహ నిర్వాహకత్వం అని పౌలు చెప్తున్నాడు. దానికి దేవుడు తన పరిశుద్ధులకు తెలియపరచగోరి ఇప్పుడు ఈ మర్మమును వారికి బయలుపరిచాడు. అంటే తన ద్వారా, పౌలు ద్వారా బయలుపరుచున్నాడు. అయితే ఆ మర్మాన్ని అనేక మందికి తెలియపరచడానికి దేవుడు తనకు అప్పగించబడినటువంటి గృహ నిర్వాహకత్వాన్ని సరైన విధంగా కొనసాగించుటలో ఇప్పుడు మిగిలిన విషయాలు చెప్తున్నాడు. 28వ వచనంలో, ప్రతి మనిషిని క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలెనని సమస్త విధములైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుచున్నాము. అందు నిమిత్తము నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుచూ ప్రయాసపడుతున్నాను. ఇక్కడ నాలో బలముగా కార్యసిద్ధి కలుగు చేయు ఆయన క్రియాశక్తిని బట్టి. 1 కొరింథీ 15వ అధ్యాయంలో నేను వారందరికంటే అధికముగా ప్రయాసపడితిని, కానీ ప్రయాసపడినది నేను కాదు కానీ నాకు తోడుగా ఉన్న ఆయన కృపే అని చెప్తున్నాడు. 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఆత్మ మనలో ఉండి కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడని చెప్తున్నాడు ఆ వరాన్ని. ఇక్కడ కొలసీ పత్రికలో చెప్తున్నాడు కార్యసిద్ధి ఎవరి చేత కలుగు చేస్తారు, ఎలా కలుగుతుంది అనే దానికి వివరణ ఇస్తున్నాడు. ఆయన క్రియాశక్తిని బట్టి నేను పోరాడుతూ ప్రయాసపడుతున్నాను. అది మొదటిలో ఆయన యొక్క సామర్థ్యాన్ని గురించి అని కూడా చెప్పాడు పౌలు. ఇక్కడ చెప్తున్నాడు అది నేను పోరాడుతున్నాను, ప్రయాసపడుతున్నాను. ఎలా పోరాడుతూ ప్రయాసపడుతున్నాను అంటే నాలో బలము కార్యసిద్ధి కలుగుచే ఆయన క్రియాశక్తిని బట్టి. అంటే ఆయన యొక్క బలము, ఆ శక్తి ఏదైతే నాలో పనిచేస్తున్నదో ఈ కార్యాన్ని సిద్ధింపచేయటానికి, దానికి తగిన విధంగా నా శరీరాన్ని, నా మనసును, నా ఆత్మను ఆయనతో నేను తీసుకుని వస్తూ ఆయన నాకు అప్పగించబడిన దాంట్లో ప్రతిరోజు ప్రతి అవకాశంలో నిలబడి ప్రకటిస్తూ బోధిస్తూ అందరినీ సంపూర్ణమైన వారుగా తీర్చిదిద్దడానికి నేను చేయవలసిన పని అంతటినీ చక్కగా జరిగిస్తున్నానని చెప్తున్నాడు. కనుక ప్రతివానికి ఆ కృపావరం ఏదైతే మనకి అనుగ్రహించబడినదో అది మొదటగా మనం గుర్తెరగాలి. అది ఏది ఇవ్వబడింది అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. దానిలో దేవుడు మనలో ఉన్నటువంటి సామర్థ్యం చొప్పున మనకు అనుగ్రహించున్నాడు అనే విషయాన్ని మనం గుర్తెరగాలి. అది బలంగా పనిచేయడానికి ఆయన యొక్క ఆత్మ యొక్క బలము, తర్వాత ఆయన యొక్క కార్యసిద్ధి కలుగు చేయు ఆయన యొక్క శక్తి, ఆ రెండు మనలో పనిచేయడం ద్వారా మనము ప్రయాసపడి మనము ముందుకు సాగుతున్నట్లయితే దేవుడు మనకు అప్పగించిన దాంట్లో నమ్మకంగా ఏదైతే 5 తలాంతులు పొందినటువంటి వ్యక్తి మరలా 5 తలాంతులు సంపాదించున్నాడో ఆ విధంగా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వరములో, ఆ కృపలో, ఆయన ఇచ్చిన పరిమాణంలో, అంటే ఎంతగా మనము దానిని సంపూర్ణ సిద్ధిలోనికి తీసుకుని రావటానికి పని చేయాలని కోరుతున్నాడో, ప్రయాసపడాలో, పోరాడాలో ఆ విధంగా చేయగలుగుతాం. దాని యొక్క అవగాహనలోనికి మనందరం రాగలిగి అటువంటి జీవితాన్ని జీవించగలగాలనేది మరి తండ్రి మన అందరి పక్షంగా కలిగినటువంటి ఉద్దేశం. దానిని మనం గుర్తెరగాలి. కనుక సంఘంలో మనము వెళ్ళి వచ్చుట అనేటువంటిది, లేక సందేశాలు విని వచ్చుట అనేది కాకుండా, నేను ముందుగా ఆయన ఏర్పాటులో ఉండి నిర్ణయించబడి ఉన్నట్లయితే
ఆత్మచేత ముద్రించబడి ఉన్నట్లయితే, ఆయన ద్వారా ఆ కృపావరాన్ని నేను పొంది ఉన్నట్లయితే నేను ఏ విధంగా పని చేయాలి, ఎలా పని చేయాలి, ఆ ఆత్మ నాతో పాటుగా ఉండి బలాన్ని ఇస్తూ ఆయన యొక్క శక్తి నాలో ఏ విధంగా పని చేయడం అనేది జరగాలో అది నేను చూసుకోవాలి. ఉదాహరణకి అపోస్తుడైన పౌలు ఒక చోట చూడండి, అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 19వ వచనం. అంత్యోక్య నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షముగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలువలికి అతనిని ఈడ్చిరి. అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచుండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి బర్నాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయింది. ఇక్కడ చూడండి, పౌలు రాళ్లతోట కొట్టబడి చనిపోయినటువంటి స్థితిలో పట్టణము బయట నుంచి అతడు ఏడవబడి బయట పడవేయబడ్డాడు. అయితే వాళ్ళందరూ వెళ్ళిపోయిన తరువాత శిష్యులు కొంతమంది నిలిచుండగా అతడు లేచి నిలబడి మరలా వారితో పాటుగా కలిసి బర్నబాతో కూడా కలిసి దెర్బేకు బయలుదేరి వెళ్ళిపోయాడు, అంటే నడిచి. ఈ కార్యసిద్ధి కలుగజేయడానికి ఆయన యొక్క క్రియాశక్తి ఏదైతే ఉన్నదో, తనకు శరీరంలో అటువంటి బలహీన పడేటువంటి పరిస్థితులలో కూడా నేను పోరాడుతూ ప్రయాసపడి ఉన్నానని చెప్తున్నాడు. అంటే ఏదైతే అంధకార సంబంధమైన శక్తులు ఈ పరిచర్యను కొనసాగించకుండా అడ్డం పడేటువంటి శక్తులుగా పనిచేశాయో వాటన్నిటిలో కూడా ఆయన యొక్క బలాన్ని ఉపయోగించి తన శరీరం మీద కూడా జయాన్ని పొందగలిగి మరి ఏ విధంగా పోరాడి ప్రయాసపడి ఉన్నాడో మనం చూడగలుగుతున్నాం. కనుక ఇవ్వబడినటువంటి మనందరికీ ప్రతి ఒక్కరికి ఎవరి సామర్థ్యం చొప్పున ఇవ్వబడినది మనం ప్రయాసపడుతూ ఆయన యొక్క ఆత్మ యొక్క బలం చేత మనలో బలంగా కార్యసిద్ధి కలుగు చేయటువంటి ఆయన యొక్క క్రియాశక్తిని బట్టి పోరాడుతూ ప్రయాసపడుతూ సంఘంలో ఆ వరములను మరి చక్కగా ఉపయోగించినట్లయితే శరీరములు మరింత, సంఘము మరింత ఆశీర్వాదము, క్షేమాభివృద్ధి, ఆయనకు మహిమ తీసుకుని రాబడేగా చేయబడగలుగుతాయి. ప్రభు ఈ వాక్యమును మన కొరకు ఆశీర్వదించును గాక. ప్రార్థించుకుందాం. మా జీవం కలిగిన తండ్రి, మీకు ఎంతో వందనాలు. ఇచ్చినటువంటి వాక్యాన్ని మరియు దీని యొక్క సరైన అవగాహన, దాని యొక్క అనుభవ జీవితంలోనికి మేము రాగలిగేటట్లుగా కృపను కనపరచమని రక్షకుడైన యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.